Welcome to Naresh Academy UPSC, APPSC, Group 1 and 2 related daily current affairs May 7, 2024 ప్రిలిమ్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవియస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వశ్చన్ నంబర్ 1 క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ CGT గురించి తెలపండి. సందర్భం ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ స్ట్రక్చర్లో మార్పులు తీసుకురావాలని ఆదాయపు పన్ను శాఖ యోచిస్తోందన్న వార్తలను ఆర్థిక మంత్రి ఖండించారు. క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ CGT గురించి మూలధన లాభాలు అనే పదాన్ని ఏదైనా మూలధన ఆస్తి అమ్మకం నుండి సేకరించిన లాభాలుగా నిర్వచించవచ్చు. భూమి, భవనాలు, ఇంటి ఆస్తి, వాహనాలు, పేటెంట్లు, ట్రేడ్మార్క్లు, లీజు హక్కులు, యంత్రాలు మరియు ఆభరణాలు మూలధన ఆస్తులకు కొన్ని ఉదాహరణలు. ఇది భారతీయ కంపెనీలో లేదా దానికి సంబంధించి హక్కులను కలిగి ఉంటుంది. ఇది నిర్వహణ, నియంత్రణ లేదా ఏదైనా ఇతర చట్టపరమైన హక్కు యొక్క హక్కులను కూడా కలిగి ఉంటుంది. వ్యవధిని బట్టి మూలధన లాభాలు స్వల్పకాలిక లేదా దీర్ఘకాలికంగా ఉండవచ్చు. లాభాలు ఒక ఆదాయంగా వర్గీకరించబడినందున వారు పన్నుకు బాధ్యత వహిస్తారు. దీనిని CGT అని పిలుస్తారు. యజమానుల మధ్య ఆస్తి బదిలీ చేయబడినప్పుడు అటువంటి పన్నులు విధించబడతాయి. ఈ పన్ను వ్యక్తులు మరియు వ్యాపారాలు రెండింటికి వర్తిస్తుంది. పన్ను చెల్లించే వ్యక్తులు తమ CGE భారాన్ని తగ్గించుకోవడానికి పన్ను సమర్థవంతమైన ఆర్థిక వ్యూహాలను ఉపయోగించవచ్చు. CGTలో 2 రకాలు ఉన్నాయి: స్వల్పకాలిక CGT మరియు దీర్ఘకాలిక CGE. స్వల్పకాలిక CGT 36 నెలల కంటే తక్కువ కాలం పాటు ఉన్న ఏదైనా ఆస్తిని స్వల్పకాలిక ఆస్తిగా పేర్కొంటారు. స్థిరాస్తుల విషయంలో వ్యవధి 24 నెలలు. అటువంటి ఆస్తిని విక్రయించడం ద్వారా వచ్చే లాభాలు స్వల్పకాలిక మూలధన లాభంగా పరిగణించబడతాయి మరియు తదనుగుణంగా పన్ను విధించబడతాయి. దీర్ఘకాలిక CGT 36 నెలలకు పైగా ఉన్న ఏదైనా ఆస్తిని దీర్ఘకాలిక ఆస్తిగా పేర్కొంటారు. ప్రిఫరెన్స్ షేర్లు, ఈక్విటీలు, UT యూనిట్లు, సెక్యూరిటీలు, ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్లు మరియు జీరో కూపన్ బాండ్లు వంటి ఆస్తులు కూడా 1 సంవత్సరం పాటు ఉంచబడితే వాటిని దీర్ఘకాలిక మూలధన ఆస్తిగా పరిగణిస్తారు. అటువంటి ఆస్తిని విక్రయించడం ద్వారా వచ్చే లాభాలు దీర్ఘకాలిక మూలధన లాభంగా పరిగణించబడతాయి మరియు తదనుగుణంగా పన్నును ఆకర్షిస్తాయి. క్వశ్చన్ నంబర్ 2 MQ9B ప్రిడేటర్ గురించి తెలపండి. సందర్భం భారతదేశం యునైటెడ్ స్టేట్స్ నుండి కొనుగోలు చేయనున్న MQ9B ప్రిడేటర్ డ్రోన్లను 2 రాష్ట్రాలలో తమిళనాడు మరియు ఉత్తరప్రదేశ్ ఉంచుతారు. MQ9B ప్రిడేటర్ గురించి ఇది అధిక ఎత్తు, దీర్ఘ సహనంతో కూడిన సాయుధ మానవరహిత వైమానిక వాహనం UAV. ఇది రిమోట్గా నియంత్రించబడే లేదా స్వయం ప్రతిపత్త విమాన కార్యకలాపాలను చేయగలదు. ఇది జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్ GSI చే అభివృద్ధి చేయబడిన MQ9 రీపర్ యొక్క రూపాంతరం. దీని ప్రాథమిక ప్రయోజనం యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ USAF. యునైటెడ్ స్టేట్స్ ఈ డ్రోన్లను నిఘా సేకరణ మరియు వైమానిక దాడుల కోసం ఉపయోగిస్తుంది. ఇది 2 వేరియంట్లను కలిగి ఉంది: స్కై గార్డియన్ మరియు సీ గార్డియన్. రెండోది 2020 నుండి భారత నావికాదళంచే అమలులో ఉంది. లక్షణాలు: ఇది 5670 కిలోల వరకు మోయగలదు మరియు 2721 కిలోల ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది 40,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో పనిచేయగలదు. దీని గరిష్ట వేగం గంటకు 275 మైళ్ళు లేదా గంటకు 442 కిలోమీటర్లు. అది గుర్తించబడితే తప్ప లక్ష్యానికి గుర్తు లేకుండా భూమి నుండి 250 మీటర్ల దూరంలో ఎగురుతుంది. గరిష్టంగా 40 గంటల ఓర్పుతో అవి సుదీర్ఘమైన నిఘా కోసం నమ్మదగిన వేదికను అందిస్తాయి. ఇది స్ట్రైక్ క్షిపణులతో ఆయుధాలు కలిగి ఉంది. ఇది శత్రు లక్ష్యాలను అధిక ఖచ్చితత్వంతో నిమగ్నం చేయడానికి మరియు తొలగించడానికి అనుమతిస్తుంది. ఇది 4 హెల్ఫైర్ క్షిపణులు మరియు దాదాపు 450 కిలోల బాంబులను మోసుకెళ్లగలదు.
ఈ ఫీచర్ భూమి మరియు సముద్ర నిఘా, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్, యాంటీ సర్ఫేస్ వార్ఫేర్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ మరియు ఎక్స్పెడిషనరీ మిషన్లతో సహా వివిధ పాత్రలలో దాని ప్రభావాన్ని పెంచుతుంది. ఇది స్వయంచాలక టేకాఫ్లు మరియు ల్యాండింగ్లను చేయగలదు, కార్యాచరణ సౌలభ్యాన్ని అందిస్తుంది. ఇది సురక్షితంగా పౌర గగనతలంలో కలిసిపోతుంది. ఉమ్మడి దళాలు మరియు పౌర అధికారులు పగలు లేదా రాత్రి సముద్రపు డొమైన్లో నిజసమయ పరిస్థితుల అవగాహనను పొందేందుకు వీలు కల్పిస్తుంది. క్వెశ్చన్ నంబర్ 3 డ్రిప్ ప్రైసింగ్ అంటే ఏమిటి? సందర్భం కేంద్రం ఇటీవల డ్రిప్ ప్రైసింగ్ గురించి హెచ్చరించింది. ఇది దాచిన ఛార్జీలు వినియోగదారులను ఆశ్చర్యపరుస్తుంది. డ్రిప్ ధర గురించి. ఇది ఒక ప్రైసింగ్ టెక్నిక్. దీనిలో కంపెనీలు ఉత్పత్తి ధరలో కొంత భాగాన్ని మాత్రమే ప్రచారం చేస్తాయి మరియు కస్టమర్ కొనుగోలు ప్రక్రియ ద్వారా ఇతర ఛార్జీలను బహిర్గతం చేస్తాయి. ఇది ప్రారంభంలో బుకింగ్, సర్వీస్, రిసార్ట్ లేదా క్రెడిట్ కార్డ్ ఫీజులు, స్థానిక హోటల్ పన్నులు లేదా ఇంటర్నెట్ యాక్సెస్ వంటి ఏదైనా ఇతర యాడాలు లేదా ఉత్పత్తి లేదా సేవను ఉపయోగించడానికి అవసరమైన కొన్ని సౌకర్యాలు మరియు సౌకర్యాలు వంటి అనివార్యమైన రుసుములను నిలిపివేయవచ్చు. ఈ అదనపు మరియు తరచుగా తప్పనిసరి ఖర్చులు విక్రేత ద్వారా ఒక్కొక్కటిగా బహిర్గతం చేయబడతాయి లేదా కొనుగోలు సమయంలో కొనుగోలుదారుకు డ్రిప్ చేయబడతాయి. ఇది సాధారణంగా హాస్పిటాలిటీ మరియు ట్రావెల్ మార్కెట్లలో అలాగే ఇతర ఆన్లైన్ చెల్లింపుల కోసం ఉపయోగించబడుతుంది. కొనుగోలు ప్రక్రియను ప్రారంభించేందుకు కస్టమర్ను ప్రలోభపెట్టడానికి కంపెనీలు ధరలను తగ్గించే విధానాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆ సమయంలో కస్టమర్ అదనపు ఖర్చులను కనుగొన్న తర్వాత అతని లేదా ఆమె శోధనను పునఃప్రారంభించకూడదనుకోవచ్చు. సాధారణంగా ఒక ఉత్పత్తి లేదా సేవకు ఎంత ఖర్చవుతుందో ముందుగా తెలుసుకోవాలనుకునే వినియోగదారులకు ఇది నిరుత్సాహాన్ని కలిగిస్తుంది మరియు తర్వాత యాడాన్ల ద్వారా మోసగించబడవచ్చు. ఇది పోలిక షాపింగ్ను మరింత కష్టతరం చేస్తుంది మరియు వారి ధరలతో మరింత పారదర్శకంగా ఉండే విక్రేతలకు జరిమానా విధించవచ్చు. బ్యాగేజీ రుసుములను కలిగి ఉండని విమానం టిక్కెట్ ధర తగ్గింపుకు ఉదాహరణ. క్వెశ్చన్ నంబర్ 4 కటాటంబో మెరుపు అంటే ఏమిటి? సందర్భంకు అనేక కారకాల కలయిక కాటటంబో మెరుపుకు అవసరమైన ప్రత్యేక పరిస్థితులకు దారితీస్తుంది. కాటటుంబో మెరుపు గురించి. ఇది వెనిజులాలోని కటాటంబో నదిపై జరిగే మంత్రముగ్ధులను చేసే సహజ దృగ్విషయం. ఇక్కడ మెరుపులు దాదాపు నిరంతరంగా ఉంటాయి. ఇది ప్రధానంగా కటాటంబో నది ముఖద్వారం వద్ద జరుగుతుంది. ఇక్కడ ఇది వెనిజులాలోని అతిపెద్ద సరస్సు అయిన మరకైబో సరస్సును కలుస్తుంది. అది ఎలా ఏర్పడుతుంది? కరేబియన్ సముద్రం నుండి వెచ్చగా తేమతో కూడిన గాలి ఆండీస్ పర్వతాల వైపుకు నెట్టబడుతుంది. అక్కడ శిఖరాల నుండి దిగుతున్న చల్లని గాలితో ఢీకొంటుంది. ఈ తాకిడి ఒక రకమైన ఖచ్చితమైన తుఫానును సృష్టిస్తుంది. ఎందుకంటే స్థానిక ప్రకృతి దృశ్యం యొక్క ఆకృతి ద్వారా వెచ్చని గాలి వేగంగా పెరగవలసి వస్తుంది. మరియు అది చేస్తున్నప్పుడు అది చల్లబరుస్తుంది మరియు ఘనీభవిస్తుంది. మహోన్నతమైన క్యుములోనింబస్ మేఘాలను ఏర్పరుస్తుంది. ఇంతలో బలమైన గాలులు మరియు ఉష్ణోగ్రత వ్యత్యాసాల కలయిక ఈ మేఘాలలో విద్యుత్ ఛార్జీలను ఉత్పత్తి చేస్తుంది. క్యుములోనింబస్ మేఘాలు కొన్నిసార్లు 5 కిలోమీటర్లు కంటే ఎక్కువ ఎత్తుకు చేరుకుంటాయి, స్థిర విద్యుత్పై లోడ్ అవుతాయి. మేఘాలలో విద్యుత్ సామర్థ్యం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు అది మెరుపు రూపంలో విడుదలవుతుంది. కాటటుంబో మెరుపు దాని ఫ్రీక్వెన్సీ మరియు వ్యవధి ద్వారా వేరు చేయబడుతుంది. సమ్మెలు ఒక సంవత్సరంలో 160 రాత్రుల వరకు జరుగుతాయి. సగటున నిమిషానికి 28 మెరుపు దాడులు గరిష్టంగా ఉంటాయి. ఈ స్థిరమైన ప్రవాహానికి ధన్యవాదాలు. ఈ ప్రాంతం ప్రపంచంలోని మెరుపు రాజధాని అనే బిరుదును సంపాదించింది. మరకైబో సరస్సు గురించి ముఖ్య వాస్తవాలు. ఇది వెనిజులాలో ఉంది మరియు లాటిన్ అమెరికాలో అతిపెద్ద సరస్సు. గ్రహం మీద ఉన్న పురాతన నీటి వనరులలో ఇది కూడా ఒకటి. అండీస్ పర్వతాలు మరియు కరేబియన్ సముద్రానికి దాని సామీప్యత ఒక ప్రత్యేకమైన భౌగోళిక సెటప్ను సృష్టిస్తుంది. ఇది ఈ ప్రాంతంలో మెరుపుల ఫ్రీక్వెన్సీలో కీలక పాత్ర పోషిస్తుంది.
క్వశ్చన్ నంబర్ 5 సహ్యాద్రి టైగర్ రిజర్వ్ గురించి తెలపండి. సందర్భం చంద్రపూర్లోని తడోబా అంధారి టైగర్ రిజర్వ్ టిఏటిఆర్ నుంచి సహ్యాద్రి టైగర్ రిజర్వ్కు కొన్ని పులులను తరలించేందుకు మహారాష్ట్ర అటవీ శాఖ సిద్ధమైంది. సహ్యాద్రి టైగర్ రిజర్వ్ గురించి. ఇది పశ్చిమ కనుమలలోని సహ్యాద్రి శ్రేణులలో ఉంది. ఇది చందోలి నేషనల్ పార్క్ మరియు కోయినా వన్యప్రాణుల అభయారణ్యంను విలీనం చేయడం ద్వారా తెలియజేయబడింది. ఇది కోయినా ఆనకట్ట చుట్టూ ఉన్న ప్రాంతం, వర్ణా నది మరియు పశ్చిమ కనుమల నుండి ఉద్భవించి తూర్పు వైపు ప్రవహించే అనేక ఇతర చిన్న నదులు మరియు ప్రవాహాలను కలిగి ఉంది. ప్రత్యేక లక్షణాలు. ఇది పశ్చిమ సరిహద్దు వెంబడి ఏటవాలులతో అలలుగా ఉంది. టైగర్ రిజర్వ్ యొక్క అత్యంత విశిష్టమైన లక్షణం అనేక బంజరు రాతి మరియు లాటరిటిక్ పీఠభూములు, స్థానికంగా సదాస్ అని పిలుస్తారు, తక్కువ శాశ్వత వృక్ష సంపదతో మరియు దట్టమైన ముళ్ల పొదలతో అనేక పడిపోయిన బండరాళ్లతో పాటు అంచుల మీద వేలాడుతున్న కొండలు. సహ్యాద్రి టైగర్ రిజర్వ్ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ సమీపంలో వృక్ష సంపద పుష్కలంగా ఉన్న ఏకైక ప్రదేశం మరియు భవిష్యత్తులో ప్రతికూల మానవజన్య ప్రభావం తక్కువగా ఉంటుంది. వృక్ష సంపద. ఇది తేమతో కూడిన సతత హరిత, పాక్షిక సతత హరిత, తేమ మరియు పొడి ఆకురాల్చే వృక్షాలను కలిగి ఉంటుంది. వృక్షజాలం. ఈ రిజర్వ్లో వాణిజ్య హార్డ్ వుడ్ చెట్లతో పాటు అనేక ఔషధ మరియు ఫలాలను ఇచ్చే చెట్లు ఉన్నాయి. జంతుజాలం. తోడేలు, నక్క మరియు అడవి కుక్కతో పాటు పులి, చిరుతపులి మరియు కొన్ని చిన్న పిల్లులు. మహారాష్ట్రలోని ఇతర టైగర్ రిజర్వ్లు మెల్ఘాట్ టైగర్ రిజర్వ్, బోర్ టైగర్ రిజర్వ్, నవేగావ్నాగ్జిరా టైగర్ రిజర్వ్, పెంచ్ టైగర్ రిజర్వ్ మరియు తడోబా అంధారి టైగర్ రిజర్వ్. 0 పులులు. టైగర్ రిజర్వ్ 1 తెలంగాణలోని కావల్, 2 అరుణాచల్ ప్రదేశ్లోని కమ్లాంగ్, 3 మిజోరంలోని దంపా మరియు 4 ఒడిశాలోని సత్కోసియా. 5 సహ్యాద్రి టైగర్ రిజర్వ్ ఎస్టీఆర్. దేశంలోని 5 టైగర్ రిజర్వ్లలో 0 పులులు ఉన్నాయి మరియు ట్రాన్స్లొకేషన్ భాగం. ఉత్తర పశ్చిమ కనుమల అడవులలో పెద్ద పిల్లుల జనాభాను పునరుద్ధరించడానికి దీర్ఘకాలిక ప్రణాళిక. క్వశ్చన్ నంబర్ 6 గోల్డెన్ అంటే ఏమిటి? సందర్భం మొదటిసారి పరిశోధకులు ఒక అణువు మందంగా ఉన్న బంగారు షీట్ను రూపొందించారు మరియు దానికి గోల్డెన్ అని పేరు పెట్టారు. గోల్డెన్ గురించి. ఇది మొదటి ఫ్రీస్టాండింగ్ 2D మెటల్ మరియు ఒక అణువు మాత్రమే మందంగా ఉంటుంది. ఇది ఎలా సృష్టించబడుతుంది? పరిశోధకులు మొదట టైటానియం కార్బైడ్ పొరల మధ్య సిలికాన్ యొక్క అటామిక్ మోనోలేయర్ను శాండ్విచ్ చేశారు. వారు ఈ శాండ్విచ్ నిర్మాణంపై బంగారాన్ని నిక్షిప్తం చేసినప్పుడు బంగారు అణువులు పదార్థంలోకి వ్యాపించి సిలికాన్ పరమాణువులను భర్తీ చేసి బంగారు పరమాణువుల చిక్కుకున్న మోనోలేయర్ను ఏర్పరుస్తాయి. తదనంతరం శాస్త్రవేత్తలు టైటానియం కార్బైడ్ పొరలను తొలగించి ఒక పరమాణువు మందపాటి బంగారు పొరను సృష్టించారు. మురకామి రియాజెంట్గా ప్రసిద్ధి చెందిన రసాయనాన్ని ఉపయోగించి కటనాస్ మరియు అధిక నాణ్యత కత్తులను నకిలీ చేయడానికి ఉపయోగించే పురాతన జపనీస్ సాంకేతికత సహాయంతో ఇది జరిగింది. ఈ గోల్డెన్ షీట్లు దాదాపు 100 నానోమీటర్ల మందంగా ఉంటాయి. నానోమీటర్ అనేది 1 మీటర్లో బిలియన్ వంతు. వాణిజ్యపరంగా లభించే అత్యంత సన్నని బంగారు ఆకు కంటే దాదాపు 400 రెట్లు సన్నగా ఉంటుంది. అప్లికేషన్లు. ఇది ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉపయోగించవచ్చు. ఇది కార్బన్ డయాక్సైడ్ మార్పిడి, హైడ్రోజన్ ఉత్పత్తి ఉత్ప్రేరకము, విలువ ఆధారిత రసాయనాల ఎంపిక ఉత్పత్తి, హైడ్రోజన్ ఉత్పత్తి, నీటి శుద్ధీకరణ మొదలైన వాటిలో కూడా ఉపయోగించవచ్చు. ప్రాముఖ్యత. ఇది ఒక గొప్ప ఉత్ప్రేరకం వలె వాగ్దానాన్ని కలిగి ఉంది ఎందుకంటే ఇది మందమైన త్రిమితీయ బంగారం కంటే ఆర్థికంగా చాలా లాభదాయకంగా ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 7 కొత్త రకం టెక్నాలజీతో తారును తీసుకువస్తున్న ఎన్షే గురించి తెలపండి. సందర్భం. తారు అనేది విమానాశ్రయ రన్వేలు, పార్కింగ్ స్థలాలు, డ్రైవ్ వేలతో పాటు పేవ్మెంట్లు, హైవేలను నిర్మించడానికి ఉపయోగించే స్థిరమైన పేవింగ్ మెటీరియల్. పర్యావరణ అనుకూలమైనది, రోడ్లపై వాహనాలు మృదువుగా, నిశ్శబ్దంగా ప్రయాణించడానికి ఉపయోగపడుతుంది.
అయితే కొద్ది కాలం తరువాత తారు క్షీణించడంతో కోతకు గురయి పగుళ్లు ఏర్పడతాయి. ఇది చివరికి ప్రమాదకరమైన గుంతలుగా మారుతుంది. దేశంలో ఎక్కువ యాక్సిడెంట్లు, మరణాలు రోడ్లపై ఏర్పడినటువంటి గుంతల కారణంగానే జరుగుతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి, రోడ్ల నాణ్యతను మరింత పెంచడానికి, అలాగే గుంతలను వేగంగా, సులభంగా పూడ్చడానికి కొత్త సాంకేతికతతో తారును నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏఐ తీసుకువస్తుంది. ఈ కొత్త తారు ఉక్కు ఫైబర్, బిటుమెన్తో నింపబడి ఉంటుంది. రోడ్డుపై గ్యాప్ ఏర్పడితే దానిని కప్పడానికి బిటుమెన్ వేసి స్టీల్ దారాలతో పాటు గుంతలను పూడ్చవచ్చు. దీంతో దేశంలో రోడ్డు ప్రమాదాలు, మరణాలకు ప్రధాన కారణమైన గుంతల సమస్యకు పరిష్కారం లభిస్తుంది. దీని ద్వారా రోడ్ల నాణ్యత మరింత మెరుగవుతుంది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ పరిశీలనలో ఉంది. కొత్త టెక్నాలజీ రోడ్లు జీవితకాలాన్ని పెంచుతుందని, గుంతల వల్ల ట్రాఫిక్ అంతరాయాన్ని తగ్గించగలదని అధికారులు నమ్మకంగా చెబుతున్నారు. క్వశ్చన్ నంబర్ 8 అమెరికాలో వ్యాపిస్తున్న కొత్త కరోనా వేరియంట్ గురించి తెలపండి. అమెరికాలో కొత్త కరోనా వేరియంట్ ఫ్లట్ వేగంగా వ్యాపిస్తోంది. ఇది రోగ నిరోధక శక్తికి లొంగకుండా తప్పించుకోగలదని నిపుణులు భావిస్తున్నారు. దీన్ని ఒమిక్రాన్లో సబ్ వేరియంట్ పేర్కొన్నారు. బ్రిటన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా దేశాల్లో ఐరిస్ వేరియంట్ స్థానాన్ని ఫ్లట్ భర్తీ చేస్తుందని సికే బిర్లా హాస్పిటల్ వైద్య నిపుణులు చెప్పారు. కొత్త వేరియంట్ వల్ల మరణాల రేటు మాత్రం తక్కువగానే ఉంది. గొంతు నొప్పి, దగ్గు, తీవ్రమైన అలసట, జలుబు, తలనొప్పి, కండరాల నొప్పులు, రుచి, వాసన కోల్పోవటం వంటి రోగ లక్షణాలే ఫ్లట్లోనూ కనిపిస్తున్నాయి. క్వశ్చన్ నంబర్ 9 చైనాలో పాకిస్తాన్ మొదటి మూన్ మిషన్ ప్రయోగం గురించి తెలపండి. సందర్భం: ఇటీవల పాకిస్తాన్ తన మొదటి మూన్ మిషన్ ఐక్యూబ్ ఖమర్ను చంద్రుణ్ణి అన్వేషించాలన్న లక్ష్యంతో ఈ మిషన్ను చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ సిఎన్ఎస్ఏ సహకారంతో ప్రయోగించింది. దీనిని చైనా పెద్ద మిషన్ లూనార్లో భాగం కాబట్టి చైనా నుంచే లాంచ్ చేశారు. దీన్ని షాంఘై యూనివర్సిటీ ఎస్జెటియు, పాకిస్తాన్ జాతీయ అంతరిక్ష సంస్థ సుపార్కో సహకారంతో ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఐఎస్టీ బృందం ఈ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేసింది. దీని ద్వారా శాస్త్ర పరిశోధన రంగానికి సంబంధించిన సమాచారాన్ని, సాంకేతిక అభివృద్ధి, అంతరిక్ష రంగానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి తిరిగి భూమి మీదకు రానుంది. ఈ మిషన్ 53 రోజులు పనిచేయనుంది. 5 రోజుల్లో లూనార్ చంద్రుడి కక్ష్యలోకి చేరుతుంది. ఐక్యూబ్క్యూ ఆర్బిటర్ చంద్రుణ్ణి చిత్రించడానికి 2 ఆప్టికల్ కెమెరాలు ఉన్నాయి. ఈ మిషన్ను చైనా సిహెచ్ఎన్జిఆర్ రాకెట్తో పాకిస్తాన్ శాటిలైట్ ఐక్యూబ్క్యూఎట్ క్యూబ్ శాట్ ను పంపించారు. క్వశ్చన్ నంబర్ 10 యూనిసెఫ్ ఇండియా జాతీయ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? జవాబు: బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్. యూనిసెఫ్ ఇండియా జాతీయ అంబాసిడర్గా బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ నియమితులయ్యారు. ఈ ప్రతిష్టాత్మక పాత్ర 2014 నుండి సంస్థతో ఆమె సుదీర్ఘ అనుబంధానికి గుర్తింపుగా వచ్చింది. అక్కడ ఆమె సెలబ్రిటీ అడ్వకేట్గా పనిచేశారు. పిల్లల హక్కుల పట్ల కరీనా నిబద్ధత. యూనిసెఫ్ ఇండియాతో కరీనా కపూర్ ఖాన్ అనుబంధం బాలల హక్కులు మరియు సంక్షేమం పట్ల ఆమెకున్న అంకితభావానికి నిదర్శనం. సెలబ్రిటీ అడ్వకేట్గా ఆమె విద్య, పోషకాహారం మరియు పిల్లల రక్షణ వంటి సమస్యలపై అవగాహన పెంచుతూ అనేక ప్రచారాలకు తన స్వరాన్ని అందించింది. జాతీయ అంబాసిడర్గా తన కొత్త పాత్రలో కరీనా తన ప్రయత్నాలను విస్తృతం చేయడానికి మరియు భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా పిల్లల జీవితాలపై శాశ్వత ప్రభావాన్ని సృష్టించడానికి తన ప్రభావవంతమైన వేదికను ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నేమ్ @of Naresh Academy 5509.